యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి, ఆ ఒకటి ప్రక్కన ఒక సున్నా పెట్టండి 10 అవుతుంది, ఇంకో సున్నా పెట్టండి 100 అవుతుంది, మళ్ళీ సున్నా పెట్టండి 1000 అవుతుంది. ఎన్ని సున్నాలన్నా పెట్టండి విలువ పెరుగుతుంది. ఎందుకు? ఒకటి ప్రక్కన ఉన్నందుకు. 1,00,000 సున్నాలు పెట్టండి, అబ్బో అద్భుతమైనటువంటి విలువ. ఇన్ని సున్నాలు పెట్టిన తర్వాత ఈ సంఖ్యకు ఇంత విలువ ఉంది కదా, ఇంకా ఇదెందుకులే అని చెప్పి ఆ ఒకటి తీసేయండి. అప్పుడు మిగిలిన వాటన్నిటి విలువేంటి? అది 10 సున్నాలైనా సున్నానే, 1000 సున్నాలైనా సున్నానే, 1,00,000 సున్నాలైనా సున్నానే. అలాగే మానవ జ్ఞానము, తత్వశాస్త్రము, నీతి క్రియలు, పుణ్యకార్యములు, మానవుని యొక్క సహజమైనటువంటి సామర్థ్యాలు, మనకున్న కళలు, అన్ని సున్నాలు. అవన్నిటికీ విలువ ఎప్పుడంటే యేసు అనే ఒకటి ప్రక్కన ఉన్నంతసేపు వాటికి విలువ. ఈ లోకంలోని సున్నాలకన్నిటికీ విలువనిచ్చే ఒకటి యేసయ్య. ఈ సున్నాలన్నీ బీకేస్తే యేసయ్యకేం విలువ తగ్గదు, ఆయన ఎప్పుడూ అదే విలువ. కానీ యేసు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినందుకు ఆ సున్నాలకున్న విలువ పోతుంది. అటువంటి ఎన్నో సున్నాలను మన వాళ్ళు కనిపెట్టారు.